వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ. ఈరోజు ఒక ట్రిపుల్ బెడ్రూమ్ ప్లాట్ అయితే మనకి సేల్కి వచ్చిందండి. ప్రజెంట్ మీరు చూస్తున్న లొకేషన్ వచ్చేసి ప్రసాదంపాడు. ఇది నేషనల్ హైవే అండి, అంటే గన్నవరం నేషనల్ హైవే అండి. అలాగే మనం చూస్తుంది ఎస్సిఆర్ సెంటర్ అండి. అలాగే ఇక్కడ రిలయన్స్ కానీ, అలాగే మనకి సోనా విజన్ కానీ, అలాగే శక్తి కళ్యాణ మండపం, ఇవన్నీ కూడా చాలా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటాయండి ఈ 3 BHK ఫ్లాట్కి. చూసారు కదండి, మంచి రద్దీగా ఉండే ఏరియా. అలాగే 24 hours కూడా మనకి ట్రావెలింగ్ ఉంటుంది ఇక్కడ. ఇది ఎస్సిఆర్ సెంటర్ అన్నమాట. లొకేషన్ అయితే నెంబర్ 1 అండి, హైవేకి దగ్గర. మనకి సేల్కున్న ఫ్లాట్ అయితే ఇదేనండి. ఇది ఫ్లోర్ వచ్చేసి 2nd ఫ్లోర్ అండి. ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి. అలాగే ఇండివిజువల్ టైప్గా మనకి గేట్ కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే ఈ ఫ్లాట్కి బ్యాంక్ లోన్ కూడా మనకి ఆల్ నేషనల్ బ్యాంక్ కూడా లోన్ వస్తుందండి. ఇది అపార్ట్మెంట్లోని 3 BHK ఫ్లాట్ అనమాట. అలాగే హైవేకి వచ్చేసి 100 మీటర్స్ అండి. ఇది టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 1500 ఎస్ఎఫ్టీ అండి. ప్లింత్ ఏరియా వచ్చేసి 1280 వస్తుందండి. అలాగే కామన్ కార్ పార్కింగ్ అన్నీ కలిపి 1500 వస్తుందండి. ల్యాండ్ షేరింగ్ అయితే మాత్రం 60 గజాలు అయితే ల్యాండ్ షేరింగ్ అండి. ఎందుకంటే ల్యాండ్ షేరింగ్ ఇక్కడ గజం 70,000 అండి. అటువంటిది మనకి 60 గజాలు అయితే ఈ ఫ్లాట్కి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి. అంటే 42 లక్షలు సైట్ కాస్ట్ అయిందండి. ఇది చాలా రీజనబుల్గా వస్తుందండి ఈ ఫ్లాట్ అయితే మాత్రం. కబోర్డ్స్ ఉన్నాయి, కార్ పార్కింగ్ ఉంది, లిఫ్ట్ ఉంది. అలాగే ఎనీ నేషనల్ బ్యాంక్ కూడా లోన్ వస్తుందండి. ఇది పక్కా అప్రూవల్ ఫ్లాట్. ఫ్లాట్ అయితే మాత్రం చాలా నీట్గా ఉందండి. వాళ్ళు రీసెంట్గా పెయింట్స్ కూడా ఇప్పించారు. నాకు తెలిసి అయితే పొలం అయితే పెద్దగా ఏం లేవండి. అలాగే వుడ్ వర్క్ కూడా ఉంది. అలాగే హాల్ కానీ, డైనింగ్ కానీ, కిచెన్ కానీ, అలాగే మనకి రోడ్ సైడ్ బాల్కనీ కూడా వస్తుందండి. వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుందండి. ఫ్లాట్ అయితే మాత్రం ఇండివిజువల్గా ఉంటుంది అన్నమాట ఈ ఫ్లాట్ అయితే. దీని కాస్ట్ వచ్చేసి 60 లక్షలు ఫైనల్ చెప్తున్నారండి. ఒకవేళ మీకు నచ్చితే కనుక కొద్దిగా బార్గెన్ అయితే ఉండొచ్చు. వాళ్ళైతే 60 లక్షలు అంటున్నారు. మీకు రెంట్కి ఇస్తే మాత్రం 15 నుంచి 17,000 మధ్యలో రెంట్ వస్తుంది. చాలామంది రెంట్ల పర్పస్ కూడా చూస్తూ ఉంటారు. రెంట్లు కూడా మంచి డిమాండ్ ఉండే ఏరియా అండి ఇది. ఫ్లాట్ అయితే మాత్రం చాలా బాగుంది. అలాగే మనకి ఇది ఎస్సిఆర్ సెంటర్ అండి. ఈ ఎస్సిఆర్ సెంటర్లో మనకి దొరకందంటూ ఏమీ ఉండదండి. నిత్యావసరాలు దొరుకుతాయి. అలాగే 24 hours కూడా ట్రావెలింగ్, అంటే ఆటో కానీ, బస్సు కానీ, ఇటు గన్నవరం, అలాగే ఇటు బస్ స్టాండ్కి ఇది సెంటర్లో ఉంటుందండి. అలాగే ఎయిర్పోర్ట్ కూడా మనకి ఒక 9 km వస్తుంది ఎగ్జాక్ట్గా. బెంజ్ సర్కిల్ వచ్చేసి ఒక 7 km ఉంటుందండి. అలాగే రామర్పాడు వచ్చేసి 1 km ఉంటుంది. చాలా లో కాస్ట్లోనే వస్తుందండి. ల్యాండ్ కాస్టే మనకి 42 లక్షలు అండి. మనకి చాలా మంది కోరుకునేది ఏంటంటే హైవేకి దగ్గర కోరుకుంటారు. అలాగే స్కూల్స్ కానీ, కాలేజీ కానీ కూడా చాలా మంది అడుగుతారండి. అటువంటి వారికైతే ఇక్కడ మనకి ఇదే రోడ్లో వివేకానంద స్కూల్ ఉందండి. పక్కనే రవీంద్రబాద్ స్కూల్ ఉంది. అలాగే సెయింట్ జాన్ స్కూల్ ఉంది. అలాగే మనకి ఎస్ఆర్కే కాలేజీ ఉందండి. అలాగే విజయ ఇంజనీరింగ్ కాలేజీ ఉందండి. దీనికి దగ్గరలో మనకి షాపింగ్ మాల్స్ ఉన్నాయండి. అలాగే నిత్యావసరాలు దొరుకుతాయి. అలాగే 24 hours కూడా మనకి బస్సు, ఆటో సర్వీస్ ఉంటుందండి. ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం. అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న ఆల్ బెల్ సింబల్ కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది.